మరి కాసేపట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా 9:30 నిమిషాలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మ్యాచ్ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు అధికారులు. మ్యాచ్ జరిగే 5 రోజులు రోజుకు 5,000 మంది స్కూల్ స్టూడెంట్స్ కి ఫ్రీ ఎంట్రీ ఉంది. విద్యార్థులకు డ్రింకింగ్ వాటర్ తో పాటు ప్యాకేజ్డ్ ఫుడ్ ని ఫ్రీగా అందించనుంది హెచ్సీఏ. మ్యాచ్ కి 1,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక నిఘా కోసం 360 సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. మ్యాచ్ కి 3 గంటల ముందు నుంచే క్రికెట్ అభిమానుల్ని అలో చేస్తున్నారు. ఇక ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్, అలాగే 2 టీంల బలాబలాలకి సంబంధించిన డీటెయిల్స్ తేజస్విని అందిస్తుంది. తేజస్విని, ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ అప్డేట్స్ ఏంటి? ఎస్, రైట్ నౌ మనం ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో ఉన్నాము. ఉప్పల్ స్టేడియంలో చూస్తుంటేనే అర్థమవుతోంది, ఈ కోలాహలం చూస్తుంటే ఫ్యాన్స్ ఎంత ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. ద మైటీ బాస్ బాలియన్స్ ఇంగ్లాండ్ టీమ్ అండ్ ద ఇండియన్ ఫ్లాగ్ బేరర్స్ ఇండియన్ టీమ్ ఇప్పుడు మన బ్లూ మెన్ అయితే రెడీగా ఉన్నారు. ఆల్రెడీ టాస్ అయితే అయిపోయింది అండ్ ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే ఎంచుకోవడం జరిగింది. అయితే అయినా సరే ఫస్ట్ టాస్ ఎప్పుడు మ్యాచ్ ని డిసైడ్ చేసినప్పటికీ ఇక్కడ మనకి ఖచ్చితంగా విన్నింగ్ ఎడ్జ్ అనేది ఉంది. ఎందుకంటే లాస్ట్ 12 years లో ఇంగ్లాండ్ టీమ్ టెస్ట్ మ్యాచ్ లో అయితే గెలవని సిచ్యువేషన్స్ చూసాం. లాస్ట్ 12 years లో మన ఇండియన్ గడ్డ మీద జరుగుతున్నటువంటి ప్రతి మ్యాచ్ లోనూ ఇండియానే సత్తా చూపించింది. అండ్ రైట్ నౌ ఇండియన్ టీమ్ అంతా ఫుల్ ఫామ్ లో ఉందనే చెప్పాలి. ఎందుకంటే బేసిక్ గా అందరూ ప్లేయర్స్, విరాట్ కోహ్లీ ఒక్కడు లేనప్పటికీ, విరాట్ కోహ్లీ లాస్ట్ మినిట్ లో రాకపోవడం అనేది కొంచెం డిసప్పాయింటింగ్ గా అనిపించినప్పటికీ ఐపీఎల్ లో సత్తా చాటినటువంటి యంగ్ ప్లేయర్స్ కి విరాట్ కోహ్లీ లేకపోవడం వల్ల వాళ్ళకు ఒక ఛాన్స్ దొరికిందనే చెప్పాలి, వాళ్ళకి ప్రూవ్ చేసుకోవడానికి. అండ్ యంగ్ ప్లేయర్స్ ఖచ్చితంగా ఇలాంటి ఒక ఆపర్చునిటీని మిస్ చేసుకోరు. సో వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ చూపించి ఈ మ్యాచ్ని అయితే మనకి ఈసారైనా సరే, టెస్ట్ మ్యాచెస్ ఈ మధ్య మనకి 2 days 3 daysలో అయిపోతున్నాయి, కానీ ఈసారైనా ఈ మ్యాచ్ 5 days ఉండి అండ్ కంప్లీట్గా ఆడియన్స్ అయితే ఎంటర్టైన్ చేసిద్దనే అనుకోవాలి. అండ్ హైదరాబాద్లో లాస్ట్ వరల్డ్ కప్ మ్యాచెస్ హైదరాబాద్లో పెద్దగా ఇండియన్ టీమ్కి వరల్డ్ కప్ మ్యాచెస్ లేవు కాబట్టి ఇప్పుడు ఇంత గ్యాప్ తర్వాత రోహిత్ శర్మ సేన మనకి హైదరాబాద్లో కనిపించడం ఫ్యాన్స్లో ఎంత ఎక్సైట్మెంట్ ఉందో మనం ఇక్కడ ఆడియన్స్ని చూస్తేనే తెలుస్తుంది. అంటే ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు మ్యాచ్ చూడాలి, మా ఫేవరెట్ క్రికెటర్స్ని చూడాలి అనే ఎక్సైట్మెంట్తో వచ్చారు. అండ్ వైట్ జెర్సీలో అయితే మనకి చాలామంది కనిపిస్తున్నారు ఇక్కడ. అందరూ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే విరాట్ కోహ్లీ ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్కి ఉండట్లేదు, 3rd మ్యాచ్ నుంచి జాయిన్ అవుతానన్నారు పర్సనల్ ఇష్యూస్ వల్ల. సో ఏదేమైనా సరే ఈ మ్యాచ్ గెలవాలి అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్కి కావాలని అయితే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ బాల్ అనేది బాగా వినిపిస్తోంది చాలా రోజుల నుంచి, కానీ ఇండియన్ పిచ్చెస్ మీద బాల్ అనేది వర్కౌట్ అవ్వదు అని అయితే మన ప్లేయర్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో బాల్ వర్కౌట్ అయినా అవ్వకపోయినా మన పర్ఫార్మెన్స్ మనది. అండ్ బాల్ మెయిన్గా ఇది బౌలర్స్కి వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ చూపిస్తుంది. సో మన బౌలర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, బుమ్రా కానీ జడేజా కానీ. అండ్ ఇప్పుడు కొత్తగా యంగ్ ప్లేయర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళందరూ ఖచ్చితంగా సత్తా చాటి మన ఇండియన్ టీంని అయితే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారనే అనుకోవాలి. అండ్ ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచ్లు, ఒకటి హైదరాబాద్లో, 2 విశాఖపట్నంలో ఉండడం తెలుగు వాళ్ళకి బాగా ఎక్కువ ఎంజాయ్మెంట్ తెచ్చిపెడుతుంది. అండ్ ఇంగ్లాండ్ టీం కూడా ఎక్కడ వీక్గా లేరు, ఖచ్చితంగా వాళ్ళు కూడా మంచి స్ట్రాటజీస్ మొన్న కెప్టెన్ మాట్లాడడం చూసాము, బెన్ స్టోక్స్. ఆయన చెప్పడం ఇండియన్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది, మేము ఎట్టి పరిస్థితుల్లో ఇండియన్ టీంని ఓడించే వెళ్ళడానికి ట్రై చేస్తాము, ఖచ్చితంగా ఓడిస్తామనే కాన్ఫిడెన్స్తో అయితే వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ వాళ్ళ స్ట్రాటజీస్ కూడా చాలా కనిపిస్తున్నాయి. సో ఏదేమైనా సరే వాళ్ళు ఖచ్చితంగా గెలవడానికి ట్రై చేస్తారు. 12 years బ్యాక్ జరిగిన ఒక హిస్టరీని మళ్ళీ రిపీట్ చేసి ఖచ్చితంగా మన ఆడియన్స్ని అయితే సైలెంట్ చేసి, మన ఫ్యాన్స్ని సైలెంట్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఇక్కడ ఓన్లీ ఇండియన్ ఆడియన్సే కాదు, ఇంగ్లాండ్ ఆడియన్స్ కూడా కనిపిస్తున్నారు. సో వాళ్ళకు కూడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఇంగ్లాండ్ టీం అండ్ ఇండియన్ టీం కూడా రెడీగా అయిపోయాయి. అండ్ మ్యాచ్ కూడా స్టార్ట్ అవబోతోంది కొద్దిసేపట్లో.